హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం ఫార్మాట్ యాజ్ టేబుల్, ఓకేనా, స్టైల్స్లో ఫార్మాట్ యాజ్ టేబుల్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫైల్ యొక్క ఈ యొక్క టేబుల్ యొక్క ఫార్మాట్స్ అనేది మనం ఈ టేబుల్కి సంబంధించిన డిఫాల్ట్గా కొన్ని అక్కడ అరేంజ్లో ఉంటాయి. అంటే ఈ ఫార్మాట్లో రావాలా, ఈ కలర్ ఈ ఫార్మాట్లో రావాలా. సో డిఫరెంట్ మీడియం ఉంటాయి, డార్క్ అంటే డార్క్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆరెంజ్ ఫార్మాట్లో మీడియం ఫార్మాట్లో రావాలా, ఓకేనా. చూడండి, ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేసినట్లయితే చూడండి టేబుల్ ఫార్మాట్ అనేది మారిపోయింది. సో మళ్ళీ తర్వాత ఈ యొక్క ఫార్మాట్ మళ్ళీ చేంజెస్ చేయాలన్నప్పుడు మళ్ళీ మనము ఇది మొత్తం సెలెక్ట్ చేసేసుకొని డిజైన్ అనే దాంట్లోకి వెళ్ళాలి, ఓకేనా. సో డిజైన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. సో మనకు నచ్చినది డిజైనింగ్ అనేది సెలెక్ట్ చేసేసుకొని అందులోకి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి రో హెడర్స్, ఓకేనా. హెడర్ రో, ఫస్ట్ కాలం. సో ఇవన్నీ మనకి ఏమేమి కాలం కావాలో వద్ద చూడండి. హెడర్ వద్ద కూడా తీసేయచ్చు, మళ్ళీ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. రో టోటల్ కూడా కావాలంటే చూడండి రో టోటల్ వస్తుంది, వద్దని కూడా తీసేయచ్చు. సో ఇలా మనకు నచ్చిన ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం ఇలా అన్నంటే అది. సో ఫిల్టర్ బటన్స్ చూడండి, ఈ ఫిల్టర్ బటన్స్ అంటారు. ఇవి నాకు వద్దు, ఈ ఫిల్టర్ బటన్స్ వద్దు అనుకున్నట్లయితే కూడా తీసేయచ్చు, ఓకేనా. సో మన పర్టికులర్గా ఇది మాత్రం మనకు టేబుల్ యొక్క ఫార్మాట్స్ చేంజ్ చేయడానికి ఈ యొక్క ఫార్మాట్ యాజ్ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఎక్సెల్ క్లాసెస్ వింటూ ఎక్సెల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.